సామాజిక న్యాయం అనేటువంటి కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చకే వస్తుంది. ఓ పక్కన కమ్మ, కాపు కాంబినేషన్, దాంతోపాటుగా బీసీ కాంబినేషన్ అంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన, మరొక వైపున బీసీలని వీళ్ళని కూడా కలుపుకెళ్లే ప్రయత్నం ఒక పక్కన చేస్తుంటే, ఆల్రెడీ ఉన్న రెడ్లని, ఉన్న ఓసీలని తీసేసి బీసీలకు అత్యధిక సీట్లు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి స్కెచ్లు వేస్తుంటే, సామాజిక న్యాయం ఏ వర్గాలైతే అణగారిన వర్గాలు ఉంటాయో ఆయా వర్గాలకు న్యాయం అని ఒక పక్కన పెద్ద ఇష్యూ నడుస్తుంటే, తెలంగాణలో మాత్రం అసలు బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి తెలంగాణలో మాత్రం ఇక్కడ ఇంతవరకు జరగట్లేదు. అక్కడ 2 కోట్ల మందికి పైగా ఉంటే అక్కడ ఏ సామాజిక న్యాయం జరగకపోగా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఇప్పుడు చేయాలి కదా. ఇప్పుడు శాసనసభ, శాసనమండలి ఇవాళ చూస్తే శాసనసభలో మాట్లాడేదంతా కేటీఆర్, కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కేటీఆర్ లేకపోతే హరీష్ రావు, శాసన మండలిలో కవిత. ఈ కుటుంబం తప్పించి ఇంకెవరుండరా? మిగతా నాయకులు ఎవరితో మాట్లాడించరా? ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. రెండోది, దీని మీదన ఆ మొక్కనే రేవంత్ రెడ్డి కూడా విమర్శించారు, కుటుంబం తప్ప ఇంకెవరు ఉండరా అని. కాకపోతే విచిత్రం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీని జాతీయ స్థాయిలో ఉండేటువంటిది. అది ఆ పాయింట్ని వెటకారం చేద్దామంటే ఇక్కడ కదా చూసుకునేటువంటిది.